గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ధర్నాలో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ ఉన్నారు. తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా దీనిలో సంస్కరణలు చేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఆర్థికంగా బాగాలేదని చెప్పేసి నెల నెల వేస్తామని చెప్పేసి కొంత బడ్జెట్ వేస్తామని చెప్తే ప్రధానంగా చెప్తా ఉన్నది. చేసే దోపిడీ మస్తు చేసిరు వాళ్ళు. ఆర్థికంగా బాగాలేదు అంటే జీతాలు తీసుకోవడం బంద్ చేసిన 30 నెలలుగా ముఖ్యమంత్రి జీతం తీసుకోలేదా, మంత్రులు జీతం తీసుకోలేదా, వాళ్ళ కాన్వాయిలు తగ్గించుకురా, వాళ్ళ ఖర్చులు తగ్గించుకురా. అంటే కేవలం పేద పిల్లలకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వమంటే మాత్రమే ఆర్థిక వ్యవహారం గుర్తొస్తుంది వీళ్ళకు. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఇవ్వాల్సిందే. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టాం. వీరు ఏం చెప్పారు క్లియర్గా, కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలో రాగానే పేద పిల్లలకు గ్రీన్ చావల్ దారిస్తుంటారు. ఇప్పటికీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పు చేసింది, 30,000 కోట్ల భూములు అమ్మింది. నిన్నగాక మొన్న 6,000 నుంచి 7,000 కోట్లు తీసుకుంది. ఇవన్నీ పైసలు ఎట్టిపోతున్నాయి అంటే కాంట్రాక్టర్ల గల్లలు నింపుతున్నారు. కాంట్రాక్టర్లు గల్లలు నింపితే వీళ్ళకి 20%, 30% అక్రమాస్తులు సంపాదించుకుంటూ అక్రమ దోపిడీ చేసుకుంటూ పేద పిల్లల కంచంకాడి ముద్దను గుంజుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ఫీజులు ఇవ్వకపోతే మాత్రం మీరు షాంపిలే బంద్ అనేది రేపు పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ బంధించారు. మాకు మిత్రపక్షంగా వ్యవహరించి మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలకు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలకు, ఇంటర్మీడియట్ కాలేజీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరి వీడకపోతే మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జీవితంలో అధికారంలోకి రాదు. ఖచ్చితంగా జూలై 15 వరకు వీళ్ళు ఇవ్వాల్సిందే. లేకపోతే మాత్రం జూలై 15 చలో హైదరాబాద్తో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ఫీజులు గుంజుతాం.